ప్రజలారా కొంచెం గుండె నిబ్బరం చేసుకోండి. భయంకరమైనటువంటి ఇష్యూను మేము అందులో పసిగట్టడం జరిగింది. తక్షణమే కంట్రీ డిలైట్ పాలను బంద్ చేసుకోండి. నన్ను పెట్టకు చికమక, అసలు విషయం చెప్పు చకచక. పాలు కాదు విషాలు, విషము మొత్తం కెమికల్సే. కంట్రీ డిలైట్ పాలు ఫామ్ లేదు, ఓం లేదు, పీసు ఏం లేదు. ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. కంట్రీ డిలైటే కాదు, చాలా పాలు, చాలా మెజారిటీ పాలన్నీ అవే. ఎన్ని దారుణాలు సార్. ఎవరెవరో యాడ్స్ ఇస్తా ఉన్నారు కదా, బతుకు తెరువు కోసం సార్. వాడు పిండిన తర్వాత 9 రోజులకు మీ ఇళ్ళకి వస్తుంది. అది ఎరికేనా? చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ 9 రోజుల పాలు ఎట్లుంటాయి? ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు? పాలు పిండిన తర్వాత 4 గంటల కంటే ఎక్కువ ఉండయి. ప్రశాంతంగా ఉండనివర్రా, బతకనేరా మమ్మల్ని. ఒక్క ప్యాకెట్ మీద 54 రూపాయలు దోసుకపోతుండు. హెరిటేజ్ అనేటువంటి కంపెనీ వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. నుంచి ఒక దాంట్లో పాలు పోవాలి, ఒక దాంట్లోంచి ఒక దాంట్లో పోవాలి. ఎన్నొద్దు పాయింట్కి రా. ఈ 4వ నెంబర్ ట్యాంకులో ఎలక చచ్చిపోయిందట. ఈ 4వ నెంబర్ ట్యాంకులో ఎలక చచ్చిపోయిందట. అంటే ఈ 3 లక్షల లీటర్లు ఉత్తగపోతారా? కొట్టిపారే అంటే కొట్టిపారేసిరట. స్మెల్ రాకుండా పౌడర్ కొట్టేసిరట. ఏమిటండి మీరు మాట్లాడేది? మొత్తం పాలన్నీ విషయమే. నాకు భయం అవుతుందిరా. పాలతోని జాగ్రత్త. ఎన్ఎస్ఆర్ కాదు, అన్ని భయం వేస్తుంది రాఘవ. ఆరోగ్యాన్ని అయితే ఇక కంప్లీట్ గా పోడరు. ఇక పాలల్లో కలిపేటువంటి ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల కిడ్నీలు దెబ్బతీస్తున్నాయి. అది ఎంత పెద్ద మోసం ఉందంటే లెక్కలు గిక్కలు వేస్తే పరిశాన్ అయిపోయిన. అసలు పాలు తాగితే బతకరు. చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయంటే పాల ద్వారానే వస్తాయి. వీడు పంపిస్తాడు గాడు కంట్రీ డిలైట్ కిట్టు. వాని కిట్టు సంగతి కూడా బోగసే. అది వాని కిట్టు బోగసే, వాని పాలు బోగసే, అన్ని బోగసే. అంటే అది కంట్రీ డిలైట్ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? మీ ఫామ్ నుంచి అంటుడు కదా. ఫామ్ కాదు, పూణే నుంచి వస్తున్నాయి అవి. కంట్రీ డిలైట్ అంటూ ఏం చేస్తున్నాడు? పలిగిపోకుండా కెమికల్ వేస్తున్నాడు. ఎంతకి తెగించారా? బర్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా సార్? ఎట్లా పెరుగుతుంది పాలు? నీవు ఇప్పుడు 10 లక్షల లీటర్లు కావాలని కంట్రీ డిలైట్ లో పెట్టి వస్తూనే ఉంటాయి. వస్తాయి. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. మోసం, మోసం, అత్యంత దారుణమైన మోసం జరుగుతా ఉంది.